కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఎలుకకి ప్రాణ సంకటం. రచన శ్రీ ఎల్ఆర్ స్వామి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఎల్ఆర్ స్వామి 1944 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రిచూర్లో జన్మించారు. అటు మలయాళం ఇటు తెలుగులో రచనలు అనువాదాలు చేస్తూ ప్రఖ్యాతి పొందారు. ఉద్యోగరీత్యా ముంబై నుంచి విశాఖ వచ్చి స్థిరపడ్డారు. 200కు పైగా కథలు రాశారు. కథా సంపుటాలు ప్రచురించారు. 20 అనువాద పుస్తకాలు ప్రచురితమయ్యాయి. విశాఖ సాహితీ తొలితరం సభ్యునిగా వారి సాహితీ యాత్ర ప్రారంభమైంది. తదనంతర కాలంలో అనేక సంవత్సరాలు మొజాయిక్ లిటరరీ ఆర్గనైజేషన్ మరియు సహృదయ సాహిత్య అధ్యక్షులుగా విశిష్ట సేవలు అందించారు. విశాఖపట్నంలోని అనేక సాహితీ సంస్థల్లో క్రియాశీలక సభ్యులు వీరు. 2015వ సంవత్సరంలో వీరు అనువదించిన సూఫీ చెప్పిన కథ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్య పురస్కారం లభించడం వీరి ప్రతిభకు నిదర్శనం. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం ఆయన సాహిత్య సేవలను గౌరవిస్తూ గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. వీరి రచనల మీద ఎంఫిల్ పిహెచ్డి స్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి. 2026వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ విశాఖపట్నంలో ఎల్ఆర్ స్వామి గారు పరమపదించారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. హఠాత్తుగా మెలకువ వచ్చింది అతనికి. కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ కనురెప్పలు వీడలేదు. ఒళ్ళంతా నొప్పిగా అనిపించింది. కాళ్ళు చేతులు కదపలేకపోయాడు. ఎక్కడ ఉన్నాడని అర్థం కాలేదు. ఏవేవో మాటలు వినబడ్డాయి. కొందరు ఏడుపులు, అరుపులు. ఏదో గొడవ జరుగుతుందని గ్రహించాడు. బలవంతంగా కనురెప్పలు విప్పి చూశాడు. అప్పుడు తెలుసుకున్నాడు రోడ్డు మీద పడి ఉన్నట్టు. జనం పరిగెత్తుతున్నారు. ఏదో వాసన, ఎగిరే పొగ, అలుముకునే చీకటి. అక్కడికి ఎలా వచ్చాడని ఆలోచించాడు. అతడు సుమారు 4 గంటల టైంలో రోడ్డు దాటడం గుర్తుంది. చెయ్యి రోడ్డు మీద ఆనించి లేవడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. కంగారుగా చూశాడు. అప్పుడు కనపడింది అతనికి కుడికాలి మోకాళ్ల కింద భాగం ఊడి వేలాడుతున్నట్టు. రోడ్డు మీద రక్తం నదిలా పారుతోంది. అక్కడక్కడ మానవ మాంసం ముద్దలు పడి ఉన్న రోడ్డు సాయం సంధ్య వేళటి పశ్చిమాంబరాన్ని గుర్తు చేసింది. రక్షించండి, నన్ను రక్షించండి! కంగారుగా గట్టిగా అరిచాడు అతడు. హాస్పిటల్కి తీసుకెళ్ళండి! ఎదురుగా కనపడింది హాస్పిటల్. వైద్యం కోసం ఆ హాస్పిటల్లోనే చేర్చాడు 2 ఏళ్ల పాపని. పాప కోసం మందులు కొని రోడ్డు దాటుతుండగా వచ్చింది ఆ శబ్దం. ఆ తర్వాత జేబు తడిమి చూశాడు. మందులు భద్రంగానే ఉన్నాయి. ముందుకు సాగటానికి ప్రయత్నించాడు. ఒళ్ళు కదలలేదు. నన్ను రక్షించండి! మళ్ళీ అరిచాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళండి! ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. కొందరైతే అతన్ని తొక్కుతూ పరిగెత్తారు. నెత్తురు తొడుక్కున్న నిమిషాలు అతన్ని దాటి వెళ్ళాయి. అరచి అరచి పూర్తిగా అలిసిపోయాడతడు. కళ్ళు మూతలు పడుతున్నా ఆశగా అటూ ఇటూ చూశాడు. మెల్లగా వచ్చి అతని వద్ద ఆగారిద్దరు. అతని మెడ మీద, వీపు మీద చెయ్యి వేసి లేపడానికి ప్రయత్నించాడొకడు. ఆశగా అతని వైపు చూశాడు. చమురు చుక్కలు అందిన కొడిగట్టే దీపంలా వెలిగింది అతని మోము. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి! అతడు సన్నటి గొంతుతో పలికాడు. ఆ మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగాడు రెండో అతడు. సీన్ బాగా రావాలి రోయ్! మెడ మీద చెయ్యి వేసి తల ఎత్తి పట్టుకున్న వ్యక్తి అన్నాడు. సీన్ అదిరిపోవాలి! వీడియో కెమెరా కదిలింది. బాస్ మెచ్చుకోవాలరా! బాస్ మెచ్చుకుంటే నీకు తెలుసుగా మనకి! ఆ తర్వాత మాటలు అతనికి వినపడలేదు. మెలకువ రాని మైకంలోకి జారిపోయాడతడు. మీరింతవరకు ఎలుకకి ప్రాణ సంకటం కథ విన్నారు. రచన శ్రీ ఎల్ఆర్ స్వామి. వినిపించినది
పప్పు భోగారావు. ఈ కథ వార్త ఆదివారం 2009 సంవత్సరం జనవరి 11వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి